నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఆ రాత్రి ట్రంప్ నా వైపు అదోలా చూశారు. అమెరికన్ ఆర్టిస్ట్ ఆరోపణ. అమెరికా అధ్యక్షుడు రెండో విడత పాలనలో కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ విడుదల చేస్తానంటూ ఇచ్చిన హామీ ఆయన మెడకే చుట్టుకుంటుంది. అసలు ఎప్స్టీన్ వ్యవహారంపై కొన్ని దశాబ్దాల క్రితమే దర్యాప్తు కోరిన మారియా ఫార్మర్ అనే అమెరికన్ కళాకారిణి తాజాగా దేశ అధ్యక్షుడిపైన సంచలన ఆరోపణలు చేశారు. ఓ సందర్భంలో ట్రంప్ తనకు ఎదురుపడగా అసభ్యకరంగా చూశారని పేర్కొన్నారు. నాటి చేదు అనుభవాన్ని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రికతో మారియా పంచుకున్నారు. 1995లో తాను ఎప్స్టీన్ కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పారు. ఒకరోజు బాగా పొద్దుపోయాక ఎప్స్టీన్ ఫోన్ చేసి తనను మాన్హట్టన్లోని ఆఫీస్లో కలవాలని ఫోన్ చేసినట్లు తెలిపారు. తాను రన్నింగ్ షార్ట్స్ ధరించే ఆఫీస్కి వెళ్లినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ట్రంప్ బిజినెస్ సూట్ ధరించి అక్కడికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తనకు సమీపంలోనే ట్రంప్ నిలబడి వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ట్రంప్ తన కాళ్ల వైపు అదే పనిగా చూడటాన్ని గమనించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తనకు భయం వేసినట్లు మారియా పేర్కొన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎప్స్టీన్ నో ఆమె నీకోసం కాదు అంటూ ట్రంప్ను అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. ఆ సమయంలో తనకు 16 ఏళ్లు ఉంటాయని అనుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారన్నారు. వాస్తవానికి అప్పటికే మారియా వయస్సు 20లో ఉంది. ఈ వ్యాఖ్యలపై శ్వేత సౌధం స్పందించింది. ఎప్స్టీన్తో స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలా కాలం అవుతుందని పేర్కొంది. దీంతో పాటు అధ్యక్షుడు ఏనాడు ఎప్స్టీన్ ఆఫీస్కు వెళ్లలేదని పేర్కొంది. ఈ మేరకు శ్వేత సౌధం కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ వెల్లడించారు. వాస్తవానికి ఎప్స్టీన్ చెత్త ప్రవర్తనతో విసిగిపోయిన ట్రంప్ అతడిని ఒక క్లబ్ నుంచి వెళ్లగొట్టారన్నారు. మారియా 1996లోనే ఎప్స్టీన్ మ్యాక్స్వెల్ సెక్స్ ట్రాఫికింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. నాడు FBI-కు వీరిపై సమాచారం అందించారు. ఆ సందర్భంగా ట్రంప్ పేరును కూడా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. 2006లో కూడా FBI ఇంటర్వ్యూలో ట్రంప్ పేరును మరోసారి ఆమె ప్రస్తావించారు.